చూసారా నటరాజు గారు, రేపు ఆగస్టు 15 కదా. మనం టీచర్లుగా పనిచేస్తున్న రోజుల్లో ఆగస్టు 15 వస్తుందంటే వారం రోజుల ముందే బడంతా పండుగ వాతావరణం ఉండేది. ఆగస్టు 15వ తారీఖు పిల్లలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి భారతమాతాకి జై అంటూ వందేమాతర గీతాన్ని ఆలపించేవారు. విద్యార్థులే స్వయంగా బడిని శుభ్రం చేసి చక్కగా ముగ్గులు వేసి రంగురంగుల కాగితాలతో మామిడి తోరణాలతో అలంకరించేవారు. అప్పట్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య ఎంత ఆప్యాయత ఉండేదో. అవును జగన్మోహన్ రావు గారు, అప్పుడంత సాంకేతికత లేదు, డీజే స్పీకర్లు లేవు. కానీ పిల్లల గొంతుల్లో నిజమైన దేశభక్తి, నిష్కల్మషమైన ఆనందము ఉండేవి. రూపాయి మిఠాయి పొట్టం ఇచ్చిన పిల్లల కళల్లో వెలుగు కనిపించేది. మరి ఈ రోజుల్లో ప్లాస్టిక్ జెండాలు, డిజిటల్ బ్యానర్లు, ఫోటోలు హడావిడి ఎక్కువైపోయింది. వేడుక అయిపోగానే జెండాలన్నీ కింద పడిపోతుంటే మనసుకు ఎంతో బాధగా ఉంటుంది. అవును తలుపుతాయి, త్రివర్ణ పతాకం అనేది ఒక మహనీయుడు త్యాగం. కానీ మన జెండాను చూడగానే మనసంతా ఉప్పొంగిపోతుంది. మన తెలుగు నేల గర్వించదగ్గ గొప్ప వ్యక్తి పింగళి వెంకయ్య గారు. ఈ త్రివర్ణ పతాకం ఆయన రూపొందించిన విషయం ఇంకా చాలామందికి తెలియదు. మన జెండాలోని కాషాయం త్యాగానికి, ధైర్యానికి ప్రతీక. తెలుపు శాంతికి, సత్యానికి చిహ్నం. ఆకుపచ్చ సమృద్ధికి, విశ్వాసానికి గుర్తు. మధ్యలో ఉన్న అశోక చక్రం ధర్మాన్ని, నిరంతర ప్రగతిని చూపెడుతుంది. ఈ 3 రంగులు కేవలం రంగులు కాదు, మన దేశ ఆత్మ. మనము స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ తరం పిల్లలకు సాంకేతికతపై పట్టు ఉన్నది. కానీ దానితో పాటు శ్రమించే తత్వము, క్రమశిక్షణ, నిజాయితీ కూడా చాలా అవసరం. కేవలం పిల్లలు ర్యాంకులు, ఉద్యోగాలే కాకుండా నైతిక విలువలను కూడా పెంపొందించుకోవాలి. ఈనాటి విద్యార్థులే దేశ నాయకులు, శాస్త్రవేత్తలు, బాధ్యతాయుతమైన పౌరులు. డిజిటల్ యుగంలో ముందడుగు వేస్తూనే మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. చివరగా నేటి పిల్లలకి మన ముగ్గురు సందేశం ఒకటే: చదువు మిమ్మల్ని ఎదిగేలా చేస్తే మానవత్వం మిమ్మల్ని గొప్పవారిగా చేస్తుంది. ప్రతి ఒక్కరూ తమ పరిధిలో నిజాయితీగా కష్టపడి పనిచేస్తే మన భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నత శిఖరాన నిలుస్తుంది. జై హింద్.